ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో ఈ రోజు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి సంఘటనలు లేకుండా ముగిశాయి. పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి నుండి పేరాబత్తుల రాజశేఖర్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది అని, ఈ రోజు ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించడానికి చాలా ఆనందంగా ఉంది అని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులు కానీ ఎవరు ఎటువంటి మంచి జరగకపోవడంతో విసుగు చెందిన ప్రజలు ఇప్పుడు ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించడానికి ముందుకు వచ్చారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించిన తర్వాత మీకు రావాల్సిన అన్ని పథకాలను అమలు చేస్తామని, ప్రతి ఒక్కరికి అండగా నిలబడతామని, భారీ మెజారిటీతో పేరాబత్తుల రాజశేఖర్ను గెలిపిస్తున్న ప్రజలకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని అన్నారు. అలాగే గత ప్రభుత్వం వైసీపీకి 154 సీట్లతో విజయం కైవసం చేసుకున్నప్పటికీ ఇప్పుడు 154 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోవడం వాళ్ళ యొక్క అసమర్థత పాలన వల్ల జరిగింది అని, అప్పుడు ఎన్డీఏ కూటమిని ఎంతైతే భారీ మెజారిటీతో గెలిపించారో ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ని కూడా అలాగే గెలిపిస్తారని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా ప్రశాంతంగా అన్ని కాన్స్టిట్యున్సీలో జరిగినాయి. చాలా సంతోషం. ప్రజలందరూ కూడా రోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల వైపు ఎక్కువ మొగ్గు చూపారు. ఇదైతే ఎన్డీఏ కూటమి అభ్యర్థి మనకి మంచి చేస్తాడు. అలాగే ఉద్యోగస్తులు కానీ, చదువుకున్నటువంటి యువకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నమ్మింది ఎన్డీఏ కూటమి పార్టీనే. తప్పకుండా ఎన్డీఏ కూటమి వల్ల మనకు న్యాయం జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆదరించినటువంటి పరిస్థితి ప్రతి కాన్స్టిట్యున్సీలో కనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా ప్రతి బూతుల దగ్గర ఓటింగ్ శాతం పెరగడం కాకుండా చక్కగా అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేశారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కూడా రోజు వచ్చి ఓటును ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి. తప్పకుండా మా అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారి విజయం ఖాయం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని దీవించి ఆయనపై ఉన్నటువంటి నమ్మకానికి మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే మీరు మాపై పెట్టుకొని ఈరోజు ఓటేసినటువంటి ప్రతి ఓటుకి మీకు ఆ ఓటు విలువ మేము తప్పకుండా చూపిస్తామని మీ అందరికి కూడా తెలియజేస్తూ, అలాగే రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమి వల్ల మన రాష్ట్రం అటు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా మేము కల్పిస్తూ ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ, ఈ 6 నెలల్లో మీ అందరూ చూశారు. గత 24లో ఎలక్షన్స్లో సుమారు 154 సీట్లు ఉన్నటువంటి వైసీపీ పార్టీని భూస్థాపితం చేసేసి ఎన్డీఏ కూటమి గెలిపించారంటే కేవలం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క పట్టుదల, కృషి అని మేము అందరం కూడా చాలా సంతోషంగా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా ఉద్యోగస్తులు అందరూ కూడా ఏకదాటిపై ఎన్డీఏ కూటమి అభివృద్ధి చేయడం చాలా సంతోషకరం. అలాగే రానున్న రోజుల్లో కూడా మా పార్టీని, అలాగే ప్రజల యొక్క సంక్షేమంతో పాటు మేము ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గూడెం మండలానికి రావడం జరిగింది. మరి శాసనసభ్యులు బాలరాజు గారు, నేను అన్ని మండలాలు కూడా తిరుగుతూ ఉన్నాం. చాలా చక్కగా కసితో ఓటేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ. ఎందుకంటే గత 5 సంవత్సరాల పరిపాలనలో ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా ఈ రాష్ట్రం వెనక వెళ్ళిపోయిందో, ముందుగా ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి వాళ్ళని క్రంచపరిచే విధంగా వాళ్ళని ఏ విధంగా వాళ్ళు ఉద్యోగాలు చేశారో వాళ్ళు కూడా తెలుసు. అందుకే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ అవకాశం కోసం వెయిట్ చేసి గ్రాడ్యుయేట్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి పెట్టినటువంటి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఖచ్చితంగా మెజార్టీతో గెలుపొందాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు ప్రతి ఒక్క సంఘాలు కూడా, ఈరోజు ప్రజా సంఘాలు కూడా ఈరోజు ముందుకు రావడం కూడా జరిగాయి. ఈరోజు వాళ్ళకి ఒక గౌరవం ఇచ్చే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి తీసుకుంటుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ 252, 253 బూత్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ 60% పైబడే ఓటు నమోదు అయ్యింది. ఇప్పుడే మేము కనుక్కోవడం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు రాజశేఖర్ గారు ఆల్రెడీ విజయం ఆయన గెలిచేశారు. కాకపోతే మెజార్టీ కోసం అనేది ఇక్కడ మెయిన్